Dear students, welcome to Compete Minds. RRB Group D ఫైనల్ ధమాకా స్పెషల్ సెషన్స్కి మీ అందరికి కూడా వామ్ వెల్కమ్. ఈరోజు రీజనింగ్కి సంబంధించినటువంటి సెషన్ 7ని మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో దీంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ RRB Group D ఫైనల్ ధమాకా బూస్టర్ టెస్ట్ సిరీస్ని కాంపీట్ మైండ్స్ లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీకు 90 ప్రీవియస్ ఇయర్ టెస్ట్లు ఉంటాయి, అలాగే 50 రియల్ టైమ్ మాక్ టెస్ట్లు ఉంటాయి, టోటల్గా 140 టెస్ట్లు ఉంటాయి. అలాగే వీటితో పాటు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది. ఆ టెస్ట్లకు సంబంధించి అరిథమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మీ ప్రిపరేషన్ని మరింత బూస్ట్ చేసుకోవడం కోసం ఈ బూస్టర్ టెస్ట్ సిరీస్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. సో కాంపీట్ మైండ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఈ కోర్స్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కాంపీట్ మైండ్స్ ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి, మన టీం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. సో ఇంకా మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు సెషన్లోని ఫస్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇక్కడ ఉన్నటువంటి సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి అంటున్నారు. 18, 24, 12, 30, క్వశ్చన్ మార్క్ 36. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకి దీంట్లో 18కి 24కి ఇక్కడ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్, ఇంక్రీజ్, క్వశ్చన్ మార్క్ ఇంక్రీజ్. సో అంటే ఇలా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఉంటే ఏం చేయొచ్చు, మనం ఆల్టర్నేట్కి వెళ్ళిపోదాము. సో ఆల్టర్నేట్కి వెళ్ళిపోదాం. 18కి 12, 12 నుంచి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వెళ్దాం. ఓకే, తర్వాత ఇక్కడ 24 నుంచి 30, 30 నుంచి 36. 24కి 30కి ఏమవుతుందంటే +6, 30 నుంచి 36కి +6 అవుతుంది. 18కి 12కి ఇక్కడ మనకి -6 ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ -6 చేస్తే 12 - 6 అంటే 6 అవుతుంది. సో అక్కడ 6 ఉండాలి, దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, టౌన్ X is to the north of town Y, town Z is to the west of town Y, town W is to the east of town X, town Z is to the north of town B. What is the position of town W with respect to town Z? టౌన్ X అనేది టౌన్ Y కి ఉత్తరాన ఉంది, టౌన్ Z అనేది టౌన్ Y కి పశ్చిమాన ఉంది, టౌన్ W అనేది టౌన్ X కి తూర్పున ఉంది, టౌన్ Z అనేది టౌన్ V కి ఉత్తరాన ఉంది. టౌన్ Z పరంగా టౌన్ W యొక్క స్థానం ఏమిటి అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకి టౌన్ X ఈజ్ టు ద నార్త్ ఆఫ్ టౌన్ Y అంట. వైకి నార్త్లో టౌన్ X ఉంది. టౌన్ Z టౌన్ Yకి వెస్ట్లో ఉంది. టౌన్ W సో టౌన్ Xకి ఈస్ట్లో ఉంది. టౌన్ Z ఈస్ట్ టు ద నార్త్ ఆఫ్ టౌన్ V అంట. సో టౌన్ Vకి నార్త్లో టౌన్ Z ఉంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ W విత్ రెస్పెక్ట్ టు టౌన్ Z అంటున్నాడు. Z నుంచి చూస్తే టౌన్ W ఎట్లా ఉంది, సో నార్త్ ఈస్ట్లో కదా ఉంది, ఈశాన్యం దిశలో ఉంది. సో నార్త్ ఈస్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నార్త్ ఈస్ట్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A + B మీన్స్ A is the son of B, A - B means A is the brother of B, A into B means A is the wife of B, A and B means A is the father of B. How is T related to M if the equation is like this? ఈక్వేషన్ చూస్తే T + O, ప్లస్ మీన్స్ ఏంటి, సన్. సో T ఈజ్ సన్ టు O, O ఇంటూ R అంటున్నాడు. ఇంటూ మీన్స్ ఏంటి, వైఫ్. సో O ఈజ్ వైఫ్ టు R, R - N అంట. మైనస్ మీన్స్ అంటే బ్రదర్. సో R ఈజ్ బ్రదర్ టు N అంటున్నాడు. N అండ్ అంటున్నాడు. N అండ్ మీన్స్ అంటే అండ్ అంటే ఫాదర్, N ఈజ్ ఫాదర్ టు M అంటారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగినారు, హౌ ఈజ్ T రిలేటెడ్ టు M. టీ అనే పర్సన్ ఎంకి ఏమవుతారు అంటే ఎం వల్ల, సో ఇక్కడ ఫాదర్ వల్ల బ్రదర్ సన్ అవుతారు. సో ఫాదర్ వల్ల బ్రదర్ సన్, సో ఫాదర్స్ బ్రదర్స్ సన్ అవుతారు ఆయన. సో కాబట్టి తండ్రి యొక్క సోదరుడి కుమారుడు. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద పేర్ విచ్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ యాజ్ దట్ ఫాలోడ్ బై ద 2 pairs గివెన్ బిలో. బోత్ పేర్స్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. ఇక్కడ ఉన్నటువంటి 2 సెట్స్కి మధ్యలో ఒక సెట్ ఆఫ్ లాజిక్ ఉంటుంది. ఆప్షన్స్లో సేమ్ లాజిక్ ఎక్కడ ఉంది అంటున్నారు. ఇది 20th ఆల్ఫాబెట్, ఇది 17th ఆల్ఫాబెట్, రెండింటికి మధ్యలో -3. ఇక్కడ 21st అండ్ ఇక్కడ 25, సో +4 ఉంటుంది. 7th ఆల్ఫాబెట్, 4th ఆల్ఫాబెట్, రెండింటికి మధ్యలో -3 ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ -3 +4 -3 లాజిక్ ఉంది. ఆప్షన్స్లో ఎక్కడ వర్కౌట్ అవుతుంది అంటున్నాడు. సో ఆప్షన్స్లో సేమ్ వర్కౌట్ కావాలి. 8 అండ్ ఇక్కడ 5, -3, 11, 15, సో ఇక్కడ +4, 21, 18, సో ఇక్కడ
3 ఉంది. సో పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది కదా ఫస్ట్ ఆప్షన్లో. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, Arman starts from point A and drives 32 kilometers towards the south. He then takes a left turn, drives 37 kilometers, turns left and drives 35 kilometers. He then takes a left turn and drives 38 kilometers. He takes a final left turn, drives 3 kilometers and stops at point P. How far and towards which direction should he drive in order to reach point A again? అర్మాన్ పాయింట్ ఏ నుండి బయలుదేరి దక్షిణాన 32 కిలోమీటర్లు ప్రయాణించాడు. అతను ఎడం మలుపు తీసుకొని 37 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ ఎడం మలుపు తీసుకొని 35 కిలోమీటర్లు నడిపాడు. తర్వాత అతను ఎడం మలుపు తీసుకొని 38 కిలోమీటర్లు నడిపాడు. చివరి ఎడం మలుపు తీసుకొని 3 కిలోమీటర్లు ప్రయాణించి పాయింట్ పి వద్ద ఆగాడు. తిరిగి పాయింట్ ఏ చేరుకోవడానికి అతను ఎంత దూరం మరియు ఏ దిశలో ప్రయాణించాలి అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఒకసారి జాగ్రత్తగా చూస్తే అర్మాన్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయిండు. సో సౌత్ డైరెక్షన్లో 32 కిలోమీటర్స్ వెళ్ళిండు. తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు ఒక 37 కిలోమీటర్స్. తర్వాత లెఫ్ట్ తీసుకున్నాడు ఒక 35 కిలోమీటర్స్. తర్వాత లెఫ్ట్ తీసుకొని ఒక 38 కిలోమీటర్స్ వెళ్ళిండు. ఓకే, తర్వాత లెఫ్ట్ తీసుకొని ఒక 3 కిలోమీటర్స్ వచ్చిండు. ఒక పాయింట్ పి దగ్గర ఆగిండు. మళ్ళీ పాయింట్ ఏని రీచ్ కావడానికి ఏ డైరెక్షన్లో ఎంత దూరం పోవాలి అంటున్నాడు. సో ఇది ఈస్ట్ డైరెక్షన్లో పోవాలి. ఇది మొత్తం 38, ఇక్కడ 37. 38లో నుంచి 37 తీసేస్తే 1 కిలోమీటరే కదా. సో 1 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ వెళ్ళాలి. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఆల్ 30 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. మీరా ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ while Arjun is 19th from the right hand. How many people stand between Meera and Arjun? తరగతిలోని 30 మంది విద్యార్థులు ఉత్తరం వైపు ముఖం చేసి వరుసగా నిలబడి ఉన్నారు. మీరా ఎడమ చివరి నుంచి 10వ స్థానంలో ఉండగా అర్జున్ కుడి చివరి నుంచి 19వ స్థానంలో ఉన్నాడు. మీరా మరియు అర్జున్ మధ్య ఎంతమంది నిలబడి ఉన్నారు అంటున్నాడు. సో ఒక్కసారి చూడండి, మీరా 10th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంట. ఓకే, సో అర్జున్ 19th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. అప్పుడు రెండు నెంబర్స్ని కలపాలి, రెండు ప్లేసెస్ని కలిపితే 29. టోటల్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. సో ఇప్పుడు టోటల్లో నుంచి 29 తీసేస్తే వచ్చేది ఎంత? 1. అంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది? ఒక్కరే. సో ఓన్లీ 1 కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, DQXG is related to YUUI in a certain way based on the English alphabetical order. In the same way, GLQC is related to BPNE. To which of the given options is TKWD related following the same logic? సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం. దీంట్లో గమనిస్తే మనకి సో DQXG అంటున్నాడు. DQXGని YUUIగా తీసుకున్నాడు. సో 4, 17, 24, 7, 25, 21, 21, 9 అండి. 4కి 25కి మధ్యలో చూస్తే -6. సో తర్వాత 17కి 21కి మధ్యలో చూస్తే +4 ఉంది. సో తర్వాత 24కి 21కి చూస్తే ఇక్కడ మనకి -3 ఉంది. తర్వాత చూస్తే ఎంత ఉంది? సో ఇక్కడ -5 ఇది. ఓకేనా, -5. సో 7కి 9కి చూస్తే -2 ఉంది. ఓకేనా, సారీ ఇక్కడ +2 ఉంది. -5, సో తర్వాత ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్. -5 +4 -3 +2. సో సేమ్ యాజ్ ఇప్పుడు TKWDకి చూద్దాం. TKWDకి చూస్తే 20, 11, 23 అండ్ 4 హియర్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి -5 ఫస్ట్. 20 - 5 అంటే 15. సో 15th ఆల్ఫాబెట్ ఈస్ O. ఫస్ట్ రెండిట్లలో ఉంది. తర్వాత నెక్స్ట్ +4 అంటున్నాడు. సో +4 అంటే 11 + 4 15. 15th ఆల్ఫాబెట్ ఈస్ O మళ్ళీ. సో డబల్ ఓతో ఉన్నటువంటిది సెకండ్ ఆప్షన్. ఓకేనా, సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్, refer to the following number series and answer the question that follows. How many unique digits in the series are multiples of 4? Each digit counted only once, regardless of repetitions. ఈ శ్రేణిలో 4 యొక్క గుణిజాలు ఉన్న ప్రత్యేకమైన అంకెలు ఎన్ని ఉన్నాయి? సో పునరావృతాలతో సంబంధం లేకుండా ప్రతి అంకెను ఒకసారి మాత్రమే లెక్కిస్తారు అంటున్నాడు. 4 యొక్క గుణిజాలు కావాలి.
4 యొక్క గుణిజాలు అంటే 4 into 1 4 అవుతుంది, 4 into 2 8 అవుతుంది. సో డిజిట్స్ అనేవి ఇవి రెండే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో అన్ని సింగిల్ డిజిట్ నెంబర్సే కదా, సింగిల్ డిజిట్ నెంబర్సే ఉంటాయి అన్నీ కూడా. సో 4 3s are 12 అంటే మళ్ళీ డబల్ డిజిట్ వస్తుంది, కానీ డబల్ డిజిట్ వద్దు అంటే 4 8 రెండే ఉంటాయి. పునరావృతాలతో సంబంధం లేకుండా అన్నాడు, అంటే డిజిట్స్ రిపిటేషన్ వచ్చినా కూడా పట్టించుకోకు, ఒకసారి మాత్రమే కౌంట్ చేయాలి అంటున్నాడు. ఒకసారి అని అంటే 4 ఒకసారి 8 ఒకసారి, 8 4 ఉన్నాయి, రెండే ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. హియర్ వి గో. సో ఇక్కడ మనకి సిలాజిజం క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. నో స్టంప్ ఈజ్ ఏ బాల్, సమ్ బాల్స్ ఆర్ వికెట్స్. కంక్లూజన్స్ లో నో బాల్ ఈజ్ ఏ స్టంప్, నో వికెట్ ఈజ్ ఏ బాల్ అంటున్నాడు. సో ఇక్కడ ప్రకటనలు చూస్తే ఏ స్టంప్ బాల్ కాదు, కొన్ని బంతులు వికెట్లు. ముగింపులు చూస్తే ఏ బాల్ స్టంప్ కాదు, ఏ వికెట్ బాల్ కాదు అంటున్నాడు. సో ఇక్కడ చూద్దాం, నో స్టంప్ ఈజ్ బాల్, నో స్టంప్ ఈజ్ బాల్. సో నెక్స్ట్ సమ్ బాల్స్ ఆర్ వికెట్స్, సమ్ బాల్స్ ఆర్ వికెట్స్ అంటున్నాడు. సో ఇప్పుడు కంక్లూజన్ చూడండి, నో బాల్ ఈజ్ ఏ స్టంప్, బాల్కి స్టంప్కి సంబంధం లేదంటున్నాడు, కరెక్ట్. నో వికెట్ ఈజ్ ఏ బాల్ అట, వికెట్కి బాల్కి సమ్ రిలేషన్ ఉన్నప్పుడు నో రిలేషన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఫాల్స్ కదా. సో ఓన్లీ వన్ ఫాలోస్, ఓన్లీ వన్ ఫాలోస్, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్. So here we go. A, B, C, D, E, F, G are sitting around a circular table facing the center. F is the immediate neighbor of both E and C. E sits second to the right of G. A is sitting to the immediate left of G. G is the immediate neighbor of both A and B. D sits to the immediate right of C. The positions of how many persons will remain unchanged if all the persons are arranged in the English alphabetical order in the clockwise direction స్టార్టింగ్ ఫ్రమ్ ఏ ఇంక్లూడింగ్ ఏ అంటున్నాడు. ఏబిసిడిఈఎఫ్జి ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కేంద్రాన్ని చూస్తూ కూర్చున్నారు. ఎఫ్ అనేది ఈ మరియు సి ఇద్దరికి తక్షణ పొరుగువాడు. ఈ జీకి కుడివైపున రెండవ స్థానంలో కూర్చున్నాడు. ఏ జీకి తక్షణ ఎడం వైపున కూర్చున్నాడు. జి అనేది ఏ మరియు బి ఇద్దరికి తక్షణ పొరుగువాడు. డి సికి తక్షణమే కుడివైపున కూర్చున్నాడు. వ్యక్తులందరినీ ఏ మరియు ఏ నుండి ప్రారంభించి ఏతో సహా సవ్య దిశలో ఆంగ్ల వర్ణమాల క్రమంలో అమర్చినట్లయితే ఎంతమంది వ్యక్తుల స్థానం మారకుండా ఉంటుంది అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. సో టోటల్ 7 మెంబర్స్ ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. సో ఒక్కసారి ఇక్కడ చూస్తే ఎఫ్ ఈజ్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ సి అండ్ ఈ అంట. సో ఒకసారి వెయిట్ చేస్తే ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ, జీకి సెకండ్ టు ద రైట్లో ఈ కూర్చుంటారు, 1 2 ఇక్కడ ఈ కూర్చుంటారు. సో నెక్స్ట్ తర్వాత ఈ ఇద్దరికి సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరు ఉన్నారా అంటే ఏ ఈ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ, జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఏ కూర్చుంటారు. ఇప్పుడు ఏ అండ్ బి బోత్, సో జీ ఇస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో అంటే ఏ బి ఇట్లా కూర్చుంటే ఇమీడియట్ నైబర్ జీ అవుతారు. సో ఇప్పుడు నెక్స్ట్ తర్వాత చూస్తే మనకి ఈకి సికి మధ్యలో ఎఫ్ ఉంటారు అన్నాడు. ఈ ఇక్కడ ఉంటే సి ఇక్కడ తీసుకుంటే ఎఫ్ విల్ కమ్ హియర్, ద రిమైనింగ్ పర్సన్ విల్ కమ్ హియర్, డి ఈస్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ సి అంటున్నాడు. ఓకేనా. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం, ఎఫ్ ఈస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఈ అండ్ సి, ఈకి సికి మధ్యలో ఇమీడియట్ నైబర్ ఎఫ్. ఓకే. డి సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ సి అంటున్నాడు. ఇమీడియట్ రైట్ ఆఫ్ సి అని అంటే సికి ఇమీడియట్ రైట్లో ఇటువైపు కూర్చోవాల్సి వస్తుంది. ఒక్కసారి చూద్దాం, ఇక్కడ మనకి మిస్ అవుతుంది ఆ అరేంజ్మెంట్. సో ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ, జీకి సెకండ్ రైట్, ఓకే సారీ, జీకి సెకండ్ రైట్లో కూర్చోవాలి. ఇక్కడ మనం ఇటువైపు తీసుకున్నాం. సెకండ్ రైట్ అంటే ఈ ఇక్కడ వస్తాడు, ఈ ఇక్కడ వస్తే ఈ అండ్ సి ఇక్కడ వస్తారు, ఎఫ్ ఇక్కడ ఉంటారు. అప్పుడు సికి ఇమీడియట్ రైట్లో డి విల్ కమ్ హియర్. ఈని మనం ఇటువైపు తీసుకోవాలి, ఇటువైపు తీసుకున్నాం. సో ఇది మనకు అరేంజ్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమన్నాడు అని అంటే ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ పర్సన్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. సో ఏ నుంచి స్టార్ట్ చేసి అందరినీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అమర్చాలి అన్నాడు. ఏ నుంచి స్టార్ట్ చేసి అందరినీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ ఏ బి సి డి ఈ ఎఫ్ జి. ఎంతమంది పొజిషన్ మారలేదంట, ఏ మారలేదు, సో సి మారలేదు, ఈ మారలేదు, జి మారలేదు, 4.
1 2 3 4 4. సో 4 మెంబర్స్ యొక్క పొజిషన్ మారలేదు. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, అన్నిట్లలో మనకి స్టార్టింగ్ లెటర్ సో సేమ్ ఉంది. సెకండ్ లెటర్తో వెళ్దాం. ఓకేనా? సెకండ్ లెటర్తో వెళ్తే 9th ఆల్ఫాబెట్, 19th ఆల్ఫాబెట్, థర్డ్ ఆల్ఫాబెట్, 13th ఆల్ఫాబెట్. సో 9కి 19కి +10. సో 19కి ఈ థర్డ్ని 29th ఆల్ఫాబెట్ అనుకోవచ్చు కాబట్టి +10 అవుతుంది. 3కి 13కి +10. నెక్స్ట్ తీసుకుంటే +10, 13 + 10 23, 23rd ఆల్ఫాబెట్ W. రెండిట్లలో ఉంది. సో ఇక్కడ 13, 23, 7 and 17 +10 +10 +10 లాజిక్. నెక్స్ట్ కూడా +10 అని అంటే 17 + 10 27, 27th ఆల్ఫాబెట్ ఈజ్ ఏ. సో ఏతో ఉండాలి ఇక్కడ, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకేనా? రైట్. సో ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్, తర్వాత చూడండి, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ రూట్ ఈజ్ కోడెడ్ యాజ్ 1625 అండ్ ఆటో ఈజ్ కోడెడ్ యాజ్ 1546. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఏ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. ఏకి కోడ్ ఏంటి? ఏ ఇక్కడ ఉంది. సో రెండిట్లలో కామన్గా ఉంది, ఒక సెకండ్ ప్లేస్లోనే ఉంది. 1 పైన ఉంది, 5 పైన ఉంది, 6 పైన ఉంది, 4 మాత్రమే ఇక్కడ ఉంది కాబట్టి 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 7 people A, B, C, D, E, F, G are sitting in a row facing north. Only 2 people sit to the left of C. Only 3 people sit between C and G. B sits second to the right of C. Only 2 people sit between B and A. E sits at the some place to the right of F, but at some place to the left of D. How many people sit to the right of C? ABCDEF మరియు G అనే 7 వ్యక్తులు ఉత్తరం వైపు ముఖం చేసి వరుసలో కూర్చున్నారు. సికి ఎడం వైపున 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. సి మరియు G మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. బి సికి కుడి వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. బి మరియు ఏ మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఈ ఎఫ్కి కుడి వైపున ఏదో ఒక చోట కానీ డికి ఎడం వైపున ఏదో ఒక చోట కానీ కూర్చున్నాడు. సికి కుడి వైపున ఎంతమంది కూర్చున్నారు అంటున్నాడు. ఒకసారి చూద్దాం. టోటల్ 7 persons సిట్టింగ్ ఇన్ ఏ రో అంట. ఓన్లీ 2 people సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటే 1 2 సి ఇక్కడ ఉంటారు. సికి జీకి మధ్యలో 3, 1 2 3 జీ ఇక్కడ ఉంటారు. సో 3 3 6 + 1 7 క్లోజ్. సో ఇప్పుడు బి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. సికి సెకండ్ టు ద రైట్ అంటే 1 2 బి విల్ కమ్ హియర్. సో నెక్స్ట్, బికి ఏకి మధ్యలో ఇద్దరు ఉంటారంట. బి ఇక్కడ 1 2 ఏ విల్ కమ్ హియర్. సో నెక్స్ట్, ఈ సిట్స్ ఎట్ సమ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి రైట్లో ఈ ఎక్కడో ఒక దగ్గర ఉంటారు, అలాగే డికి లెఫ్ట్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటారంట. వీళ్ళు ముగ్గురు ఇలా వస్తారు. మనకున్న ఈ 3 ప్లేసులు కాబట్టి ఎఫ్ ఇక్కడ తీసుకుంటాం, ఈ ఇక్కడ తీసుకుంటాం అండ్ డి ఇక్కడ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్ అండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి, హౌ మెనీ పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ సి అంట. సికి రైట్లో ఎంతమంది ఉన్నారు? 4 members. సో 4 members కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ప్లీజ్ గో ఆన్ ఈజ్ కోడెడ్ యాజ్ JSTKMJ. గో దేర్ ప్లీజ్ ఈజ్ కోడెడ్ యాజ్ JSYNTK. హౌ ఈజ్ ఆన్ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంట. ఆన్కి కోడ్ ఏంటి? ఆన్ ఫస్ట్లో ఉంది, సెకండ్లో లేదు. ఫస్ట్లో మాత్రమే ఉండాలి. సో MJ ఫస్ట్లో మాత్రమే ఉంది. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో చూసారనుకోండి, అన్నిట్లలో స్టార్టింగ్ లెటర్ సేమ్ ఉంది. సెకండ్ లెటర్తో వెళ్దాం కదా. 22, 19, 16, 13. సో -3, -3, -3. నెక్స్ట్ -3 అంటే 13 - 3 10. 10th ఆల్ఫాబెట్ ఈజ్ J. జేతో ఉండాలి. సో జేతో ఉండాలి అని అంటే థర్డ్ ఆల్ఫాబెట్ జేతో ఉంది. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ ఉన్నటువంటి 2 సెట్స్కి మధ్యలో ఒక సెట్ ఆఫ్ లాజిక్ ఉంది, ఆప్షన్స్లో సేమ్ దేంట్లో ఉంది అంటున్నారు. సో ఒకసారి ఇక్కడ చూస్తే 4 7 784 ఉంది కదా. ఇక్కడ ఏం చేద్దాం దీన్ని అని అంటే,
సో ఈ 4 ఇంటూ 7 చేస్తున్నా, 4 ఇంటూ 7 చేస్తే వచ్చేది 28. 28 స్క్వేర్ ఎంత అంటే 784. ఇప్పుడు ఇక్కడ 6 3 ఉంది కదా, 6 ఇంటూ 3 చేస్తా, సో 18 స్క్వేర్ ఎంత అంటే 324. సో ఇక్కడ చూడండి 9 ఇంటూ 3, 9 3 27, 27 స్క్వేర్ ఎంత 629. 629 అసలు పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా కాదు. 5 6, 5 6 30. సో 30 స్క్వేర్ వాల్యూ ఎంత 900 కదా. సో పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్. సో హియర్ వి గో ద syllogism question statements and conclusions. All caps are hats, all caps are scarves, some scarves are mufflers. కంక్లూజన్ చూస్తే సమ్ మఫ్లర్స్ ఆర్ క్యాప్స్, సమ్ స్కార్ఫ్స్ ఆర్ హ్యాట్స్ అంటున్నాడు. ఇక్కడ ప్రకటనలు అండ్ తీర్మానాలు చూస్తే అన్ని క్యాప్లు హ్యాట్లు, అన్ని క్యాప్లు స్కార్ఫ్లు, కొన్ని స్కార్ఫ్లు మఫ్లర్లు. తీర్మానాలు చూస్తే కొన్ని మఫ్లర్లు క్యాప్లు, కొన్ని స్కార్ఫ్లు హ్యాట్లు అంటున్నాడు. సో ఒకసారి చూడండి, ఆల్ క్యాప్స్, క్యాప్స్ అన్నీ కూడా హ్యాట్ అవుతుంది. ఆల్ క్యాప్స్ ఆర్ స్కార్ఫ్ అంట, క్యాప్స్ అన్నీ కూడా స్కార్ఫ్ అవుతుంది. సో నెక్స్ట్ సమ్ స్కార్ఫ్స్ ఆర్ మఫ్లర్స్ అంట, సమ్ స్కార్ఫ్స్ మఫ్లర్స్. ఓకే, ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. సమ్ మఫ్లర్స్ ఆర్ క్యాప్స్, మఫ్లర్ ఇక్కడ ఉంది, క్యాప్ ఇక్కడ ఉంది, వర్కౌట్ కాదు. సమ్ స్కార్ఫ్స్ ఆర్ హ్యాట్స్, స్కార్ఫ్ హ్యాట్ సమ్ రిలేషన్ ఉందా, ఉంది. సో సెకండ్ వన్ కరెక్ట్. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ హియర్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. Based on the English alphabetical order, 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. 26, సో 22nd 16, ఇక్కడ ఏంటి -4 అండ్ ఇక్కడ చూడండి -6 ఉంది. సో ఇక్కడ 18 14 8 ఉంది. సో -4 అండ్ ఇక్కడ మనకి -6 ఉంటుంది. 9 6 25. సో ఇక్కడ -3 ఉంది. -3 ఉన్నప్పుడే అవుట్ ఇది, ఎందుకంటే -4 -6 -4 -6, ఇక్కడ స్టార్టింగ్ -3 వచ్చింది. సో కాబట్టి దాన్ని డిలీట్ చేస్తే సరిపోతుంది కదా, రైట్. డన్. నెక్స్ట్. Based on the English alphabetical order, 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group? సో ఒకసారి ఇక్కడ చూద్దాం. 10th alphabet 13 and 15 here. So +3 and +2, 3 7 8, so +4 and +1. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 25, ఇక్కడ సెకండ్ ఆల్ఫాబెట్ 4th, సో +3 అండ్ +2, +3 +2 ఫస్ట్లో ఉంది, +3 +2 థర్డ్లో ఉంది, కానీ ఇక్కడ సెకండ్లో వర్కౌట్ అయిందా, కాలేదు, కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద డిఫరెంట్ వన్, డైరెక్ట్ పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్. Refer to the following series and answer the question that follows. How many such odd digits are there, each of which is immediately preceded by an odd digit and also immediately followed by an odd digit? వీటిలో ప్రతిదానికి వెంటనే ముందు ఒక బేసి అంకె ఉండి వెంటనే తర్వాత కూడా ఒక బేసి అంకె ఉండే అటువంటి బేసి అంకెలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఆడ్ నెంబర్కి ప్రిసీడెడ్ ఆడ్ నెంబర్, ఫాలోడ్ ఆడ్ నెంబరే ఉందంట. 3 ఆడ్ నెంబర్స్ కావాలి. సో ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక లేవు. తర్వాత 1 2 3 4 ఉన్నాయి. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో ఇక్కడ చూడండి, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? 2 3 38 102 227. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 1 ఉంది. తర్వాత ఈ రెండింటికి మధ్యలో చూడండి, సో ఒక 64 ఉంది. తర్వాత రెండింటికి మధ్యలో ఒక 125 ఉంది. ఏంటి ఇది అని అంటే 64 125 అంటే ఇది 4 క్యూబ్, ఇది 5 క్యూబ్. అంటే నెక్స్ట్ కావాల్సింది ఏంటి, ఇది 1 క్యూబ్ అనుకున్నాం అనుకోండి, 2 క్యూబ్ + 3 క్యూబ్ రావాలి కదా. 2 క్యూబ్ అంటే 8 రావాలి, 3 + 8 అంటే 11. సో మళ్ళీ ఇక్కడ రెండింటికి మధ్యలో 27 వస్తుందా, వస్తుంది. 3 క్యూబ్ వాల్యూ 27 అంటే ఇక్కడ ఉండాల్సినటువంటిది 11. 11 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. 40కి 47కి మధ్యలో +7, తర్వాత తీసుకుంటే ఇక్కడ ఒక +8 ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒక +9 ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒక +10 ఉంది. తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఏంటి, 7 8 9
సో 10 అండ్ తర్వాత కావాల్సింది 11. 74 ప్లస్ 11 అని అంటే 85. సో 85 అనేది ఒక థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్. If P stands for into, Q stands for division, R stands for minus, and S stands for plus, what will come in place of the question mark in the following equation అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. 20, Q మీన్స్ ఏంటి, డివిజన్ 4. P మీన్స్ ఏంటి, ఇంటూ 7. S మీన్స్ ఏంటి, సో ప్లస్ 5. P మీన్స్ ఇంటూ, సో 9. R మీన్స్ ఏంటి అని అంటే మైనస్. సో నెక్స్ట్ 40, Q అంటే డివిజన్ 8. సో నెక్స్ట్ P అంటే ఇంటూ 4. సింప్లిఫైడ్ చేద్దాం ఇప్పుడు. డివిజన్ ఫస్ట్ చేద్దాం 8 5ల. సో 4 5ల, 7 5ల 35, ప్లస్ 9 5ల 45, మైనస్ 5 4ల 20. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపినాం అనుకోండి, మనకు వచ్చేది ఎంత అని అంటే, సో ఇక్కడ మనకి ఒక 80 వస్తుంది కదా, మైనస్ 20 అని అంటే దట్ మీన్స్ 60. సో 60 అనేది ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే, ఇఫ్ ఏ స్టాండ్స్ ఫర్ డివిజన్, బి స్టాండ్స్ ఫర్ ఇంటూ, సి స్టాండ్స్ ఫర్ మైనస్, డి స్టాండ్స్ ఫర్ సి స్టాండ్స్ ఫర్ ప్లస్, డి స్టాండ్స్ ఫర్ మైనస్, దెన్ వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఈక్వేషన్. సో ఇక్కడ 8, సో బి మీన్స్ ఏంటి, ఇంటూ 2, డి అంటే మైనస్ 15, సి అంటే సో ప్లస్ 25, ఏ అంటే డివిజన్ 5. ఇప్పుడు 5 టేబుల్లో 5 టైమ్స్, ఇక్కడ 8 టేబుల్లో 2 టైమ్స్, 16 మైనస్ 15 ప్లస్ 5. ఇక్కడ ఈ 5 అండ్ ఇక్కడ ఈ 16 రెండింటిని కలిపినాం అనుకోండి, 21 మైనస్ 15 అని అంటే 6 మిగిలింది. సో 6 అనేది మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, 6 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. రైట్, నెక్స్ట్. Vijaya ranked 7th from the top and 13th from the bottom in her class. How many students are there in the class అంట. విజయ తన తరగతిలో పై నుండి 7వ మరియు దిగువ నుండి 13వ ర్యాంక్ పొందింది. తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉంటారు అంటున్నాడు. పై నుంచి 7 ప్లస్ కింద నుంచి 13 అంట. సో రెండింటిని కలిపి 1 మైనస్ చేయాలి. రెండింటిని కలిపితే వచ్చేది 20 మైనస్ 1 అని అంటే దట్ ఈస్ 19. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్, నెక్స్ట్. Each of the digits in the number 1785643 is arranged in ascending order from left to right. What will be the sum of the digits which are third from the left and third from the right in the new number thus formed? 1785643 సంఖ్యలోని ప్రతి అంకె ఎడమ నుండి కుడికి ఆరోహణ క్రమంలో అమర్చబడింది. అలా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎడమ నుండి 3వ మరియు కుడి నుండి 3వ అంకెల మొత్తం ఎంత? సో ఇక్కడ చూడండి, ఎడమ నుండి కుడికి ఆరోహణ క్రమంలో అమర్చాలన్నట. సో ఇంక్రీజింగ్లో అమరుస్తాం. ఫస్ట్ 1 2 లేదు, 3 4 5 6 7 8 అమర్చినాం. ఇప్పుడు ఏం చేయాలి? సో ఇలా ఏర్పడిన దాంట్లో ఎడమ నుంచి 3వది ఏంటి, సో 4. అలాగే కుడి నుంచి 3వ అంకె 6. సో రెండింటి యొక్క మొత్తం ఎంత అంటే 4 + 6 10 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్లో ఉంది 10 అనేది. ఓకేనా, రైట్, నెక్స్ట్. తర్వాత XBNO is related to UYKL in a certain way based on the English alphabetical order. In the same way, PAQJ is related to MXNG. To which of the given options is FWOM related following the same logic? సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ XBNO దీనికి అండ్ UYKLకి మధ్యలో రిలేషన్ ఏంటంటే 24 సెకండ్ 14 15. సో 21 25 11 12. సో 24కి 21కి -3, సెకండ్కి అండ్ 25కి -3, 14కి 11కి -3, 15కి 12కి కూడా -3. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో FWOMకి చూద్దాం. 6 23 15 13. సో 6కి తీసుకుంటే -3. థర్డ్ ఆల్ఫాబెట్ ఈస్ C. సితో స్టార్ట్ అవుతున్నటువంటిది ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, 7 people ABCDEFG are sitting in a row facing north. C is seated second from the left end. F is third to the right of B. G is seated to the left of C and at one of the ends. Only 2 people sit between G and B.
ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ సీటెడ్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. ఈ ఈజ్ నాట్ ఏ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. హూ ఈజ్ సీటెడ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. 7 వ్యక్తులు ఏబిసిడిఈఎఫ్జి ఒక వరుసలో ఉత్తరం వైపు ముఖం చేసి కూర్చున్నారు. సి ఎడమ చివర నుంచి 2వ స్థానంలో కూర్చున్నాడు. ఎఫ్ బికి కుడివైపున 3వ స్థానంలో ఉన్నాడు. జి సికి ఎడమ వైపున మరియు ఒక చివరన కూర్చున్నాడు. జి మరియు బి మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. డి మరియు ఎఫ్ మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. ఈ ఎఫ్కి పొరుగువాడు కాదు. సో కుడి చివర నుంచి 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారంట. ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. చూస్తే సి సీటెడ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇట్లా కూర్చుంటారు. జీ సీటెడ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అండ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్ అంటే జీ ఇక్కడ కూర్చుంటారు. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఈ ఇద్దరికి మధ్యలో రిలేషన్ ఉందా? ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ జీ అండ్ బి. 1 2 బి ఇక్కడ వస్తారు. బికి సంబంధించి చూడండి, ఎఫ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఇక్కడ ఉంటారు. ఇక్కడ ముగ్గురు, ఇక్కడ ముగ్గురు, 6 7 క్లోజ్. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఓన్లీ వన్ పర్సన్ సీటెడ్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. ఎఫ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి డి ఇక్కడ వస్తారు. నెక్స్ట్ ఈ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి పక్కన ఈ రావద్దు కాబట్టి ఈ ఇక్కడ కూర్చుంటారు. సో ఇప్పుడు ద రిమైనింగ్ పర్సన్ విల్ కమ్ హియర్. సో దట్ ఈస్ ఏ. సో ఏమడిగిండు, హూ ఈజ్ సీటెడ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ అని అంటే మనకి సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటే ఏ వస్తారు అక్కడ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ది 5 3-digit నెంబర్స్ గివెన్ బిలో. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఈస్ మల్టిప్లైడ్ విత్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్. సో అత్యధిక సంఖ్యలోని 3వ అంకెను అతి తక్కువ సంఖ్యలోని 2వ అంకెతో గుణిస్తే వచ్చే ఫలితం ఏమిటి అంటున్నాడు. సో ఇక్కడ ఒకసారి చూస్తే వాట్ విల్ బి ద రిజల్టెంట్, థర్డ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ అంట. థర్డ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ అంటే హైయెస్ట్ నెంబర్. సో 719. థర్డ్ డిజిట్ అంటే 9. సో ఈజ్ మల్టిప్లైడ్ విత్ సెకండ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ ఏంటి? లోయెస్ట్ నెంబర్ అంటే 482. దీనిలో సెకండ్ డిజిట్ ఈజ్ 8. 8 9s are 72. సో 72 ఈజ్ ద ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. How many such even numbers are there, each of which is immediately preceded by an odd number and also immediately followed by an even number? So ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్ అండ్ ఆల్సో ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అంటున్నారు. సో ఇక్కడ వీటిలో ప్రతిదానికి వెంటనే ముందు ఒక బేస్ సంఖ్య మరియు వెంటనే తర్వాత కూడా ఒక సరి సంఖ్య ఉండే అటువంటి సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడిగిండు. సో ఇక్కడ చూస్తే ఆడ్ 1 2 ఈవెంట్స్ ఉండాలి. ఆడ్ 1 2 ఈవెంట్స్ అంటే ఇక్కడ వచ్చింది. సో ఆడ్ 1 2 ఈవెంట్స్ ఉండాలి. ఆడ్ 1 ఒకటే ఉంది, ఆడ్ 1 ఒకటే ఉంది, ఆడ్ 1 ఒకటే ఉంది, ఆడ్ 1 ఒకటే ఉంది, ఆడ్ 1 ఒకటే ఈవెంట్ వచ్చింది. సో ఆడ్ 1 2 ఈవెంట్స్ ఉన్నాయి, 1 2 రెండే ఉన్నాయి అట్లా. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా?